హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మంచి వీడియోతో మేము అందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు పొద్దుటే లేసాము, ఎందుకంటే వీకెండ్ అయితే లేట్గా లేస్తాం కదా. కానీ ఈరోజు ప్లానింగ్ ఉందన్నమాట బయటకు వెళ్ళడానికి. పేమెంట్ కాకుండా ఈరోజు మా దగ్గరలో శృంగేశ్వరి అని ఉంది, అది చాలా బాగుంటుంది అనమాట. చూసారా, మాకు ఇక్కడ పక్షుల సౌండ్ ఎలా వస్తుంది పొద్దున్నే, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈరోజు బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా చూసేయండి. ఎందుకంటే అంత వంట అది కూడా చేసుకుని వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యామన్నమాట. ఇక నేను ముందుగా వచ్చేసి గుడ్లు ఉడకపెడుతున్నాను అనమాట. ఇవి చల్లారేలోపు మనం పలావ్ కూడా రెడీ చేసేసుకోవచ్చు. నేను అన్ని హోల్ గరం మసాలా అంతా వేసేసి పక్కన పెట్టుకుని బియ్యం అన్నీ కూడా నానపెట్టేసుకున్నాను అనమాట. ఇంక ముందు ప్రాసెస్ ఈజీ అయిపోద్ది కదా. ఇంకా అన్నీ వేసేసి కొద్దిగా ఆయిల్ అలాగే గీ వేసాను అనమాట. ఇంకొంచెం ఇది ఫ్రై అయ్యేసరికి క్యాషూ నట్స్ కూడా వేసేసి అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. నేను చాలా సింపుల్గా చేస్తాను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తాను, ఎప్పుడు ఇలాగైతే చేయను, కొంచెం వేరియేషన్స్ ఉంటాయి అనమాట. ఇంకా ఆనియన్స్ అలాగే టమాటో కూడా యాడ్ చేసేసాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈరోజు క్యారెట్ కానీ ఏమీ వేయట్లేదు, సింపుల్గా చేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత కొంచెం గరం మసాలా అలాగే ధనియాల పౌడరు, కొంచెం పసుపు కారం అన్నీ యాడ్ చేసేసి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఇంకా రైస్ కొలిచిపెట్టుకుని నానబెట్టాను కదా, అవన్నీ వేసేసి వాటర్ కూడా నేను ముందే కొలిచేసుకున్నాను అనమాట. ఇంకా అదంతా కూడా యాడ్ చేసేసాను. ఇంక ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తే మనం ఇక్కడ గుడ్లు ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నేను తవ్వ ఎగ్ ఫ్రై చేస్తున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకుని సాల్ట్ కొంచెం పసుపు వేసి తర్వాత ఇలా ఎగ్స్ వేసేసి ఫ్రై చేసేయడమే. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కొద్దిగా కారం వేస్తే ఎగ్ ఫ్రై రెడీ. ఇంకెంతలోనే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఒకసారి తిప్పేసి ఇంకా పక్కన పెట్టేయడమే, ప్యాక్ చేసుకోవడమే ఉంది. ఇంక ప్యాకింగ్ కాకుండా ఇలాగే పట్టుకెళ్ళిపోదాంలని డిసైడ్ అనమాట. ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసి చికెన్ కర్రీ తీసుకొస్తానంది, అందుకే ఇంక నేను బిర్యానీ ఎగ్ ఫ్రై చేశాను అనమాట. ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసి ఇంకా ప్యాక్ చేసేసాను. తర్వాత ఇంక లగేజ్ అంతా ఇలా సెట్ చేసుకున్నాను. అలాగే చేప దుప్పడి అన్నీ కూడా పట్టుకెళ్తున్నాను అనమాట. మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. అనుకున్న దానికి చాలా లేట్ అయ్యింది. చిన్న పిక్నిక్ లా ప్లాన్ చేసుకున్నాం. హలో, వచ్చేసామండి. అనుకున్న దానికంటే చాలా లేట్గా అయితే వచ్చాము. ఈరోజు రాయ అనమాట, కాబట్టి మలై వాళ్ళు ఎవరో లేరు, చాలా ఖాళీగా ఉంది. లేకపోతే అస్సలు ఖాళీ ఉండదు అనమాట. మన హ్యాండ్ గడ్ చూసారా, పరుగులు పెట్టేస్తున్నాడు. అంత వాటర్ ఫాల్ అనమాట, ఎంత బాగుంటుందో. ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ గడిపేసాము, చిన్న పిక్నిక్ లాగా. జనం ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే మంచి టైం, క్వాలిటీ టైం అంతా బాగా స్పెండ్ చేయొచ్చు. చూడండి, మీకు కూడా చూపించేస్తాం. తెచ్చిన ఫుడ్ అంతా డిక్కీలో పెట్టి అన్నీ ఒలిగిపోయినాయా. అలా తీసుకొచ్చిన బాక్స్ పాలు, నేహన్ పాలు. ఇంకెక్కడ మనం అసలు చాలా ప్లేస్ ఉంటుంది అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది కాబట్టి ఎక్కడైనా కూర్చోవచ్చు, కానీ లేకపోతే మంచి మంచి ప్లేస్లు అంతా కూడా ఆక్యుపై అయిపోద్ది అనమాట. ఇంకెంతకు ముందు అయితే మేము అక్కడెక్కడ కూర్చున్నాం. ఈసారి అయితే మంచి ప్లేసే దొరికింది. ఇక్కడ అందరూ వంటలు కూడా వండుకుంటారనమాట. అన్నీ తెచ్చుకుని అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, దాంతోనే పొయ్యి చేసుకుని వండుకుంటారు. ఇంక ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది, ఇటు నుంచి మనం పక్కకి వెళ్ళొచ్చు అనమాట. అంటే అక్కడ ఏంటంటే మనం ఆ చెట్ల మధ్యలో కూర్చొని తినడానికి ఉంటుంది. ఇటైతే కొంచెం రాక్స్ ఉన్నాయన్నమాట. ఇంక మేము అటు ఎందుకులే, ఎప్పుడూ అటువైపే కూర్చుంటాం ఇటు ఖాళీ లేక. ఈసారి ఇటువైపు కూర్చుందాం అని చెప్పి మేము ఇంక ఇటే వచ్చేసామన్నమాట.
ఫైనల్గా మనకి ఇక్కడ ప్లేస్ దొరికిందనమాట. ఇదంతా కూడా రాళ్ళు నీట్గా ఉంది. ఇంతకుముందు అంటే కొంచెం మట్టి అలా ఉండేది, అక్కడే బెడ్షీట్లన్నీ వేసుకునే వాళ్ళం. కానీ ఈసారి మాత్రం చాలా నీట్గా ఉందన్నమాట. ఇంక ఇక్కడ మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా ఓపెన్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను తీసుకెళ్ళిన పలావ్, ఎగ్ ఫ్రై తను కూడా కొద్దిగా పలావ్ కింద చేసుకొచ్చింది. ఇంకా చికెన్ కర్రీ అనమాట. ఇంకా సాలడ్స్ అవన్నీ ఉల్లిపాయ నిమ్మకాయ ఇవి నేను తీసుకెళ్ళాను. తనేమో రైతా అవన్నీ తీసుకొచ్చింది. అలా ఫుడ్ను మాత్రం భలే ఎంజాయ్ చేసామన్నమాట. అలాగే మన ఇండియా నుంచి రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా వస్తే అన్నీ తిప్పుతాం, కానీ ఇలాంటి ప్లేస్లకు కూడా ఖచ్చితంగా తీసుకువెళ్ళాలన్నమాట. అది మలేషియానే కాదు, ఇండియాలో ఉంటే కూడా ఇలాంటి ప్లేస్లకి మనం వెళ్తూ ఉంటే ఏంటంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేచర్కి దగ్గరగా ఫ్యామిలీతో క్వాలిటీ టైం మనం స్పెండ్ చేయొచ్చు. కాబట్టి మంత్లీ ఒకసారైనా ఇలాంటి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక ఇంతలోనే అక్కడ బోట్ రైడ్ కూడా జరుగుతుందన్నమాట. చాలామంది చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకుని వెళ్తున్నారు, కానీ మేము వెళ్దాం అనుకున్నాం. నాకైతే అవంటే చాలా భయం, ఏమో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి. అందుకనే నేను అంత రిస్క్ అయితే తీసుకోను అనమాట. ఇంకా అందరూ అయిపోయిన తర్వాత మేము తింటున్నాం. ఈలోపు నేహాంత్ వీళ్ళంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోయారు. నేహాంత్కి అయితే అసలు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని వాడిని ఆపలేకపోయామన్నమాట. సర్లే ఇంక వెళ్ళండి అని చెప్పి వదిలేసాం. ఇంక పిల్లలు అయితే వాటర్లో ఎంజాయ్ చేసేది మనం చెప్పక్కర్లేదు కదా, బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ మనకేమో వాళ్ళకి జలుబు చేసేస్తుందేమో అని భయం. అందుకని మనం వెనకడుగు వేస్తాం, కానీ వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఒక్కొక్కసారి వదిలేయడమే మంచిదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంక వాళ్ళు మాత్రం ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు, మనం అన్నీ ఆపేస్తూ ఉంటే కోల్డ్ ఈరోజు ఉంటుంది, రేపు తగ్గుతుంది. అందుకని నేనైతే ఫుల్గా వదిలేసాను. ఒక 2 గంటల పైనే వాడు ఆ నీటిలో కొట్టుకుని ఇంకా రానంటున్నాడు, కానీ ఇంక బలవంతంగా తీసుకొచ్చేసాం అనమాట. ఇంక ఇక్కడ అందరూ వచ్చేసిన తర్వాత ఫొటోస్ అవి తీసేసుకుని ఇంక లగేజ్ ప్యాక్ చేసేసుకుంటున్నాం. ఇంక నేహాంత్ గడికి కూడా బట్టలు అవి మార్చేసి ఇంక ఇక్కడి నుంచి బయలుదేరదామని. ఇక్కడ దగ్గరలోనే పక్కనే అనమాట ట్రీ టాప్ ఉంటుంది. మేము ఎప్పుడు వచ్చినా కూడా అది క్లోజ్లోనే ఉంటుంది. సరే ఈసారి ఓపెన్ ఉందా అని చూస్తే ఓపెన్ ఉందని చెప్పి వెళ్ళాము అనమాట. అసలు చుట్టూ ఇది ఒక మినీ ఫారెస్ట్ అని చెప్పొచ్చు అనమాట, అడవి అనమాట. ఇప్పుడు ఈ ట్రీ టాప్ అన్నది ఏంటంటే చెట్లు చాలా హైట్గా ఉంటాయి కదా, అంత హైట్ మనం నడుస్తామన్నమాట. అంటే మనం కూడా ఆ చెట్లతో సమానంగా నడుస్తాం. అదే ఇక్కడ స్పెషల్. ఇక్కడ చూస్తున్నారా బ్లాక్ మంకీ, దీని పేరు ఏదో చెప్పారు కానీ నేనైతే బ్లాక్ మంకీ అంటున్నాను, ఎందుకంటే నల్లగా ఉంది కాబట్టి. ఇక అవి అయితే చాలా ఉన్నాయి. ఇంకా విచిత్రమైన చిన్న చిన్న పురుగులు ఇవి అడవిలో ఇంకా అవే కదా ఉంటాయి, అవన్నీ కూడా కనిపించాయి అనమాట. ఇదిగోని చూస్తున్నారా ట్రీ టాప్ అనమాట. ఇంకా ఈ బ్రిడ్జ్ అంతా కూడా ఫెన్సింగ్లా ఉంది. ఇంకా ఇదే బ్రిడ్జ్. మనం ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం హైట్ తక్కువ ఉంది, వెళ్ళే కొద్దీ హైట్ పెరిగిందనమాట. ఇంకా మనం ఏంటిది 1 వే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళడమే. ఇంకా వెళ్ళే దారి అయితే వేరేగా ఉంటుంది. మనం అంటే నడుచుకుంటూ ఎండ్కి వెళ్ళిపోతాం అనమాట. మనకి దీనికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది. పర్ హెడ్ వచ్చేసి 20 రింగిట్, అంటే ఇండియా మనీ 400. నాకైతే అస్సలు వర్త్ అనిపించలేదు. నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట, ఇలా వెళ్తే ఏదైనా వస్తుందేమో అని. ఎంత వెళ్ళినా ఈ మొక్కలు ఇవేమున్నాయి, ఇదేంటి ఇక్కడ ఏమీ లేవు, దీనికి ఎంత ఎంట్రన్స్ ఫీజు కట్టి వచ్చామా అంటే మా హస్బెండ్ నువ్వు అదే చూస్తున్నావు కానీ మెయిన్ కాన్సెప్ట్ చూడట్లేదు. ఇప్పుడు చెట్లు ఎంత హైట్ ఉన్నాయో వాటితో పాటు మనం నడుస్తున్నాం, అంత హైట్ మామూలుగా అయితే రాము కదా, అది ఇక్కడ కాన్సెప్ట్ అని చెప్పారు. ఏంటి మొక్కలు చూడడానికి మనం ఎంత దూరం వచ్చామా అనిపించింది నాకైతే. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తే వాటర్ ఫాల్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. అంటే మనం ఎక్కడైతే ఇందాకంతా కూర్చున్నామో అవంతా కూడా మనకి ఈ హైట్లోంచి ఒక ప్లేస్లో ఒక స్పాట్లోంచి కనిపిస్తుంది అనమాట. వాటర్ ఫాల్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటన్నది. ఇంకా అది చూసుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళడమే. ఇంకా మనం ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది కదా, అలా వెళ్ళిపోవచ్చు. ఇంక ఇక్కడైతే నేహాన్ అసలు భయపడకుండా నడిచేసాడు అనమాట. బాగానే నడిచాడు, కాకపోతే మధ్యలో ఎత్తుకోమన్నాడులే, కానీ బాగానే నడిచాడు. నేనైతే భయపడతాడేమో అని చూశాను కానీ భయపడలేదు పాపం. ఇంకా వచ్చేసిందిలే అనుకునేసరికి అక్కడ క్లోజ్ ఉందనమాట. ఇంక చేసేది ఏమీ లేక ఇప్పుడు ఎంత దూరం అయితే నడుచుకుంటూ వచ్చామో అంత దూరం మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. అది కొంచెం అయితే వెళ్ళిపోవచ్చులే అనుకున్నాం, కానీ ఏమో అది రిపేర్ అని క్లోజ్ చేశారు. ఎందుకు వచ్చింది అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాం. అలా ఉంటుంది మనకంతా. ఇంకా చూసారా ఇక్కడ లగేజ్ అంతా వేసుకుని అక్కడి నుంచి ఇంకా వచ్చేసామన్నమాట కారు దగ్గరికి. వస్తూ ఉంటే దారిలో ఈ మొక్కలు కనిపించాయి. అలాగే ఆ మోడ్లో ఉన్నదానికి కూడా చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి అన్నమాట.
ఇంక ఈ పక్కనే ఉన్న హోటల్ అయితే ఖాళీగా ఉంది. నార్మల్గా అయితే ఫుల్ అయిపోతుంది. ఇంకా రాయే కదా, వాళ్ళు ఎవరు తినరు కాబట్టి ఖాళీగా ఉందన్నమాట. ఇంకా నేహాంత్ కార్ ఎక్కేసి హార్న్ కొట్టేస్తూ ఉన్నాడు అనమాట, ఇంకా రావట్లేదు అని. ఇంకా మేము ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే ఎక్కడ హార్న్ సౌండ్ వినిపించదు మనకి. వీడేమో కొడతానే ఉన్నాడు. ఇంకా అదంతా ఎక్కి దిగేసరికి నా పని అయితే అయిపోయింది అనమాట. ఇంకా కార్ ఎక్కి ఇండియా నుంచి తెచ్చుకున్న స్నాక్స్ తింటున్నాము. ఇంకా అక్కడ తినడానికి టైం కూడా లేదులేండి, అదంతా తిరిగేసి వచ్చేసరికి సరిపోయింది. దట్స్ టుడే వ్లాగ్స్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.